వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హైడ్రా కీలక నిర్ణయం, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను మాత్రమే కూల్చేస్తున్నాం, రంగనాథ్ వివరణ. సిద్దిపేట హనుమకొండ రహదారిపై రాకపోకలు పునఃప్రారంభం. వరద కష్టం, 2 నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు. గణేష్ మండపాలకు ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదు, ఏపీ హోంమంత్రి అనిత. తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన. అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఎన్డీఎల్ బఫర్ జోన్లలో వచ్చే కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామన్నారు. ఎన్డీఎల్ బఫర్ జోన్లు ఇప్పటికే నిర్మించి అందులో ఎవరైనా నివాసం ఉంటే ఇళ్లను పడగొట్టం, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే మాత్రమే కూల్చేస్తాం. మల్లంపేట చెరువులో కూల్చేస్తున్న భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. బఫర్ జోన్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు. సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారు. గతంలో కూడా వాటిని కూల్చేశారు. మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇప్పుడు కూల్చేస్తున్నాం. బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాలరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. ఆక్రమణలో ఉన్న ఏ ఇంటిని కూల్చబోమని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. ఎన్డీఎల్ బఫర్ జోన్లలో ఉన్న స్థలాలు, ఇల్లు మాత్రం కొనుగోలు చేయొద్దని రంగనాథ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద దాదాపు వారం రోజుల తర్వాత సిద్దిపేట హనుమకొండ ప్రధాన రహదారిపై వాహనాలు రాకపోకలు పునఃప్రారంభం అయ్యాయి. మోయతుమ్మెద వాగుపై నిర్మించిన నూతన హైలెవెల్ వంతెనపై నుండి వాహన రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. ప్రతి ఏటా బస్వాపూర్ వద్ద భారీ వర్షాలు పడినప్పుడు లో లెవెల్ వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడేది. హైలెవెల్ వంతెన నిర్మాణంతో ఇకపై మోయతుమ్మెద వాగు పొంగిపొర్లి ప్రవహించిన ఎలాంటి ఆటంకం లేకుండా ప్రధాన రహదారిపై నిరంతరంగా వాహనాలు రాకపోకలు కొనసాగుతున్నాయి. బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగుపై హైలెవెల్ వంతెన నిర్మించడం పట్ల గ్రామస్తులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం కాంగ్రెస్ విరాళం ప్రకటించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు 2 నెలల జీతాన్ని విరాళంగా ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు విరాళం ప్రకటించారు. వరద బాధితులకు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ సాయం చేసింది. నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను అందజేసింది. లారీలో 10,000 కిట్లను ఖమ్మం పంపించింది. ఒక్కో కిట్ విలువ 3,000 ఉంటుందని ఐసీఆ తెలిపింది. లారీని సచివాలయం వద్ద మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఐసీఆ చొరవను వారు ప్రశంసించారు. గణేష్ మండపాలకు ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదన్నారు ఏపీ హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత. 2022లోనే గత ప్రభుత్వం గణేష్ మండపాలకు సంబంధించి జీవో ఇచ్చిందని, మేము ఆ జీవోలో ఉన్న దానిని మాత్రమే చెప్పామన్నారు. కానీ సింగిల్ విండో విధానంలోనే గణేష్ మండపాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం జీవోలో ఉన్న అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకురావడం జరిగిందని వివరించారు. ఎలాంటి డబ్బులు వసూలు చేయకూడదని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, సీఎం ఆదేశాలకు మేము 10 రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించామన్నారు. గణేష్ మండపాలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు ఏపీ హోంమంత్రి. మైక్ పర్మిషన్కు కూడా డబ్బులు తీసుకోవడం లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలో సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత 3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, సోమవారంలో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం వరకు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.